హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మత్తాయి 26:6-13 ఏముందో పటాన్చెరు విద్యార్థుల నోటి నుంచి విందాం. రేపు మా ఇంటి పక్కన ఉన్న కుష్ఠరోగి నా ఇంటికి యేసుప్రభు వస్తారు. అప్పుడు నేను ఆయన భోజనం చేసే ముందు నా యొద్ద ఉన్న విలువల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన తలపై పోసి ఆయనను సన్మానించేస్తాను. ఎందుకంటే ఆయన ఇక ఎప్పుడు చూసే అవకాశం రాకపోవచ్చు. ఆయనతో ఉన్న జనాలు ఏమనుకున్నా భయపడకుండా ఆయనను అభిషేకం చేస్తాను. నా యొద్ద ఉన్న విలువైనది ఆయనకి ఇచ్చుట నాకు సంతోషమే. డబ్బులు ఇచ్చుట కంటే అభిషేకం చేయుట నాకు ప్రీతిగలది. నా యేసు వారికి ఇంత మంచి కార్యం చేయడం నా జీవిత ధన్యము. స్త్రీ, ఓ మరియ స్త్రీ, తన విలువైన మనసుతో విలువగల అత్తరును తెచ్చాను. ప్రతి రోగంను స్వస్థపరిచే దేవా, నీకంటే శ్రేష్టమైనది ఏది? మహిమపరచు దేవా, మహిమోన్నతుడా, నీకంటే విలువైనది ఏది? నీవే కదా విలువగల దేవుడవు. నీవున్న సమయం బహుశ్రేష్టమైనది. సర్వలోకానికి ఇది బహు అదృష్టమైనది. కుష్ఠిరోగి ఇంట యేసు వచ్చనంట. యేసుని ఎరిగిన ఒక స్త్రీ అక్కడికి వచ్చనంట. మనసులోన వేదన దినమంతా ఆ స్త్రీలో ఉండెనంట. పరువాల పసిడి తల్లి వెంట విలువైన అత్తరును తెచ్చనంట. చింతగా నుండిన ఆ స్త్రీ యేసు తల మీద విశ్వాసముతో ఏక మనసుతో యేసు తల మీద పోసెనంట. అంతటా అందరూ ఆ స్త్రీని తిట్టెనంట. గాని యేసు ఆ స్త్రీని మనసెరిగి పరవశించి ఆమెను పొగిడేనంట. ఎందుకంటే సర్వలోకమందు సువార్త ఎక్కడ ఉండునో అక్కడ ఆ స్త్రీని ప్రకటించినంట అని యేసు చెప్పానంట. అర్థం ఏమిటంట? మనస్సు ఎరిగిన యేసయ్య అంట. చూడుము, ఈ మరియను అమాయకత్వమైన భక్తియును అత్తరును తెలపై పోసి చూపెను మన ప్రభుపై విలయించని ప్రేమను. చూడుము ఈ కార్యమును, రారాజు సర్వలోకమందు చేసిన ఈ ప్రశంసను. విలువైన అత్తరు మిక్కిలి విలువైన వాని యొద్దకు తెచ్చితివా? ఆయన తల మీద దారపోసి శిష్యుల తలలకు కోపం పోసితివా? దాని నమ్మి బీదలకిచ్చే మంచి మనసు లేదంటివా? ఆయనను మహిమపరిచే మనసు ఉందంటివా? సర్వలోకానికి సువార్తలో సువాసనగా మారితివా? సువార్త మారిన సువాసన. అనగనగా బేతని అనే ఒక ఊరు. ఆ ఊరిలో మేరీ అనే ఒక అమ్మాయి ఉంది. తను యేసుక్రీస్తుని చేరాలనుకుంది, యేసుని కలవాలనుకుంది. తన దగ్గర ఉన్న ఖరీదైన అత్తరు తీసుకొని వచ్చింది. తన యేసుక్రీస్తు తలపైన దాన్ని పోసింది. తన దగ్గర ఉన్న అత్తరు చాలా ఖరీదైనది అయినా కూడా తను దాన్ని తెచ్చింది. యేసుని చేరింది. తన పాపం నుండి విడుదల పొందాలనుకుంది. యేసు తను ఆశ్రయించిన వారిని ఏమాత్రం తృణీకరించడు. బేతనీలో కుష్ఠరోగి స్త్రీ తీసుకొచ్చింది అత్తరు బుడ్డి. భోజనమునకు కూర్చున్న యేసు తల మీద అత్తరు పోసింది. శిష్యులకు అర్థమైంది ఇది నష్టమని. యేసుక్రీస్తు చెప్పాడు అది విలువైనదని. ఆయన భూస్థాపనలో ఈ అత్తరు వాడబడుతుంది. ఇది సర్వలోకంలో సువార్త ప్రకటింపబడినప్పుడు జ్ఞాపకార్థమైంది. ఈ స్త్రీ యేసుక్రీస్తుచే ప్రశంసింపబడింది. యేసు భూస్థాపనలో సువాసన అయింది. ఆ సువాసనే సువార్త అయింది. God is passing through Bethania. When God is passing through Bethania, He was in Zion curing the wounds. He was in Zion curing the wounds. He was eating when He was eating. Women pour the valuable perfume. Women pour the valuable perfume. There is nothing more valuable than Jesus. There is nothing more valuable than Jesus. He is greater than no one in the world. He is greater than no one in the world. We need to know, we need to know, we need to know.